ఈ మధ్య కాలంలో ప్రేమంటే ఏంటో, బంధాలంటే ఏంటో, పెళ్ళంటే ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. సినిమా కథలను మించిపోయే ట్విస్టులు, షాక్లు రియల్ లైఫ్ లో కనిపిస్తున్నాయి. తాజాగా బీహార్లోని జమైలో జరిగిన ఓ ఘటన చూస్తే మాత్రం మీ కళ్ళు బయర్లు కమ్మడం పక్కా. ఏకంగా ఓ అత్త తన సొంత భర్త కళ్ల ముందే తన మేనల్లుణ్ణి గుడిలో పెళ్లి చేసుకుంది. అవును, మీరు విన్నది నిజమే. ఆయుషికి 2021లోనే అదే గ్రామానికి చెందిన విశాల్ దూబేతో పెళ్లైంది. వారికి ముద్దులొలికే 3 ఏళ్ల కూతురు కూడా ఉంది. కానీ ఆయుషికి ఆ గ్రామంలోనే ఉండే తన మేనల్లుడు సచిన్ దూబేతో రహస్య సంబంధం కొనసాగుతోంది. మామూలుగానే సోషల్ మీడియాలో చాటింగ్లు, ఆపై ఫోన్ కాల్స్, ఆ తర్వాత నేరుగా కబుర్లు. అబ్బో, ఎంత వేగంగా పుంజుకుందో వీరి ప్రేమాయణం. ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ అనుమానం రాలేదట. ఎందుకంటే ఆ మేనల్లుడు ఆమె కంటే వయసులో చాలా చిన్నవాడు కదా. అత్తా మేనల్లుడు మామూలుగానే కబుర్లు చెప్పుకుంటున్నారనుకున్నారు. పాపం ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రేమ కథకు సడన్ గా ట్విస్ట్ ఇచ్చారు ఈ ప్రేమ జంట. 2 కుటుంబాలకు తమ అక్రమ సంబంధం గురించి ధైర్యంగా చెప్పేశారు. చెప్పడమే కాదు, వాళ్ళ ఒప్పందాన్ని కూడా తీసుకున్నారు. ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం ఊళ్ళోని గుడిలోనే సచిన్ ని ఆయుషి పెళ్లి చేసుకుంది. సచిన్ మీడియాతో మాట్లాడుతూ, మేమిద్దరం 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు మా సంబంధానికి ఒక పేరు దొరికింది. నేను ఆయుషిని జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను అని సెలవిచ్చాడు. ఇక ఆయుషి మొదటి భర్త విశాల్ స్పందన అయితే హైలైట్. ఆయన మాట్లాడుతూ, ఈ పెళ్లి వల్ల ఆమె సంతోషంగా ఉంటే నేను ఆమెను ఆపను. కానీ ఆమె నాపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధం. ఆమె మా అమ్మతో, నా కూతురితో చాలా చెడుగా ప్రవర్తించేది. ఈ రోజు నుంచి ఆమె బాధ్యత అంతా సచిందే అని చేతులెత్తేశాడు. ఇది ప్రేమ కోసమా లేక గొడవలు లేని జీవితం కోసమా తెలియదు, కానీ జమైలో మాత్రం ఈ ప్రేమ కథ చర్చనీయాంశంగా మారింది. కలికాలంలో ఈ బంధానికి ఏ పేరు పెట్టాలో అర్థం కావడం లేదు అంటున్నారు నెటిజన్లు.